రైట్ మరోపక్క మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. అక్కడి నుంచి పిఠాపురానికి ఆయన బయలుదేరారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్. ఎస్ గాయత్రి, కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతని సత్యమని కూడా మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా కూడా పవన్ కళ్యాణ్ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. పార్టీ ఆఫీస్లో కొంత విశ్రాంతి తీసుకున్న అనంతరం కూడా పిఠాపురానికి సంబంధించి ఏదైతే మెయిన్గా కూడా ఇప్పుడు 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ పోలింగ్ ప్రక్రియ సాగుతూ ఉంది. అటు 175 పార్లమెంటు అలాగే 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ సాగుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా అక్కడ నుంచి పోటీ చేసి ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సతీమణితో పిఠాపురం బయలుదేరారు. పిఠాపురంలో ఇవాళ పోలింగ్ సంబంధించి కూడా అక్కడ ఇప్పటికే పార్టీ నాయకులు కూడా అక్కడ పోలింగ్ ప్రక్రియని చూస్తూ ఉన్నారు. అయితే పిఠాపురం వెళ్ళి అక్కడ స్వయంగా కూడా పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ పూర్తిగా కూడా అక్కడ ఉన్న పోలింగ్ సంబంధించి కూడా పూర్తిగా అక్కడ పరిశీలించున్నారు. పూర్తిగా ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ అనేది కీలకంగా మారిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం మీద చాలా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ పోలింగ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీ నాయకులు తీసుకున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కూడా పార్టీ నాయకులు కూడా అక్కడికి గ్రౌండ్ లెవెల్లో ప్రజలను కలుస్తూ వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ గ్రౌండ్ లెవెల్లో అందరి నాయకులతో కూడా మాట్లాడుతూ వస్తున్నారు. పూర్తిగా కూడా తాను 2024 ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇవాళ పోలింగ్ ప్రక్రియ అనేది పిఠాపురంలో చాలా ప్రతిష్టాత్మకంగా కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొంత వేరే పార్టీకి సంబంధించిన నాయకులు నిన్న కొంత అక్కడ డబ్బులు పంచుతున్నారు అంటూ కూడా కొంత అక్కడ కొన్ని చిన్న చిన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా అయిన నేపథ్యంలో స్వయంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం అయితే కొద్దిసేపటి క్రితమే బయలుదేరి వెళ్ళారు. పూర్తిగా పిఠాపురం చేరుకున్న అనంతరం కూడా పిఠాపురంలో పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఏంటి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి పోటీ చేసిన స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా పరిశీలించనున్నారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్లో మంగళగిరి నుంచి అయితే బయలుదేరారు. భార్యతో సహా కూడా పిఠాపురం అయితే బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో పిఠాపురం చేరుకున్న అనంతరం కూడా పూర్తిగా ఇవాళ మొత్తం కూడా పిఠాపురంలో నుండి అక్కడ పోలింగ్ సంబంధించి కూడా ప్రక్రియను అయితే పరిశీలించనున్నారు. గాయత్రి. రాజేష్.